ప్రైజ్ ది లార్డ్. తన దేవుని వైపు తిరిగిన నయోమి. రూతు 1:20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను, కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అనగా మనోహరము అని అర్థము. నిజముగానే ఆమె ఒక మనోహరమైన కుటుంబమును కలిగి ఉండెను. ఆమె తన భర్త ఎలీమెలెకు తోనూ తన 2 కుమారులైన మహలోను కిల్యోనులతో మనోహరమైన యూదయ బెత్లెహేములో కాపురముండెను. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. చక్కటి పచ్చటి ప్రాంతంలో తన ముద్దుల 2 కుమారులతో ఆమె కుటుంబము మనోహరముగా సాగుతుండెను. అయితే ఆ దేశములో కరువు కలుగగా ఎలీమెలెకు తన కుటుంబముతో మోయాబు దేశానికి వెళ్ళదలిచెను. కీర్తన 34:10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే విశ్వాసము లేని ఎలీమెలెకు రొట్టెల ఇల్లైన బెత్లెహేము వదిలి వ్యాపార కేంద్రముగా ఉన్న మోయాబుకు పోదల్చెను. అయితే నయోమి తన స్వజనులను తన దేవుని విడిచి మోయాబు వెళ్ళుటకు ఇష్టము లేకపోయినను భర్త మాటకు విధేయత చూపవలెనని బయలుదేరి ఉండెను. కానీ ఆ మోయాబు దేశంలో కావలసినవన్నీ ఉన్నా దేవుని కాపుదల లేనందున కొద్ది కాలములోనే ఎలీమెలెకు చనిపోయెను. 2 బిడ్డలతో మిగిలిన నయోమి విధవరాలిగా ఎంతో వేదనను భరించెను. అయినను యెషయా 54:4 నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్న వాగ్దానమును నమ్మి జీవించెను. అయితే ఈలోగా ఆమె కుమారులు అచ్చటి మోయాబు స్త్రీలను వివాహము చేసుకున్నారు. అన్యురాలైన కోడళ్లను స్వీకరించుట ఆమెకు ఎంతో కష్టతరమై ఉండెను. ఈనాడు అనేక మంది స్త్రీలు తమకిష్టమైన అమ్మాయిని తమ కుమారుడు వివాహము చేసుకోలేదే అనే కోపముతో వారిని ఇంట నుండి తరిమేవారిగాను వారితో విరోధ భావము కలిగి ఉండేవారుగాను ఉంటున్నారు. అయితే నయోమి వారిని ప్రేమతో స్వీకరించి తన ప్రేమ ద్వారా వారిని రాబట్టుకొనుచుండెను. బాధలను భరించుట, శ్రమలను ఓర్చుకొనుట నేర్చుకుంటున్న నయోమి మరో 10 సంవత్సరములలో తన 2 కుమారులను పోగొట్టుకొనెను. కుమారులు మరణించిన తరువాత వృద్ధాప్యంలో ఉన్న నయోమి యవ్వన కాలములోనే విధవరాలైన తన 2 కోడళ్లను కొరకు అంగలార్చెను. బెత్లెహేములోని తన బ్రతుకును గుర్తు చేసుకొని అచ్చట తాను అనుభవించిన దేవుని బిడ్డల సహవాసమును, దేవుని ఆశీర్వాదాలను జ్ఞాపకము చేసుకొనుచుండగా యెహోవా వారికి ఆహారమిచ్చుటకు తన జనులను దర్శించెను అనే మాట ఆమె మోయాబు దేశంలో విని తన దేశానికి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకున్నది. నేనెంతో చక్కగా కుటుంబముతో అక్కడ నుండి వచ్చానే, ఇప్పుడిలా వితంతువుగా నేనిప్పుడు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను అని సందేహించలేదు. కానీ ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను అన్న దేవుని మాటను జ్ఞాపకము చేసుకొని తిరిగి తన కోడళ్లతో బెత్లెహేమునకు ప్రయాణమయ్యెను. ఈనాడు అనేక మంది తమ తప్పును గ్రహించుకున్నను పశ్చాత్తాపడి ప్రభువు వద్దకు తిరిగి వచ్చుటకు వెనుకాడుచున్నారు. పాపము హృదయాన్ని కఠినపరచగా దేవునికి మరింత దూరస్తులై భ్రష్టులగుచున్నారు. ద్రోహి అగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అని ప్రభువు అంటున్నాడు. నయోమి తన దేవుని యొద్దకు తన ప్రజల యొద్దకు బయలుదేరినప్పుడు మోయాబురాలైన ఆమె 2 కోడళ్ళు కూడా నీతో వత్తుము అనిరి. అయితే నయోమి, నేను సమస్తమును పోగొట్టుకున్నాను కదా, మీకివ్వడానికి నా దగ్గర ఏముంది? మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి, మరలా మీరు పెండ్లి చేసుకొని సుఖముగా ఉండండి అని అనెను. అయితే వారు ఎలుగెత్తి ఏడ్చి, నీతో పాటు నీ ప్రజల యొద్దకు వచ్చెదము అనిరి. అందుకామె, నా కుమార్తెలారా అలాగూ కాదు అనెను. ఇక్కడ ఈ అత్తాకోడళ్ల మధ్య ఉన్న ప్రేమను చూడండి. అత్తను తల్లిగా ఎంచే కోడళ్ళు, కోడల్ని కుమార్తెగా ఎంచే అత్తలు ఈనాడు బహు తక్కువగా కనిపిస్తున్నారు. క్రీస్తు ప్రేమను పొందిన వారే అలాగూ ఉండగలరు. ఈనాడు అనేక మంది
అత్తలు కోడళ్ల ఎడల బహు విపరీతంగా ప్రవర్తిస్తూ నానా బాధలు పెడుతున్నారు. మరనేకులు తమ భర్త తల్లిని అనగా అత్తను వారి వైధవ్యంలో నిర్లక్ష్యం చేస్తూ దుఃఖపరుస్తున్నారు. అయితే నయోమి ఒక మంచి మాదిరి అయిన అత్తగా కనిపిస్తూ ఉంది. తన వలె తన కోడళ్ళు కష్టపడక వారు సుఖపడాలనే ఆశతో వారిని వెళ్ళమన్నది. అప్పుడు వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను అని దేవుని వాక్యము చెప్పుచున్నది. నయోమి జీవితాన్ని, ఆమె భక్తిని, విశ్వాసమును గ్రహించిన రూతు నయోమి దేవుడే జీవము గల దేవుడని, తన మోయాబు దేవతలు ఒట్టివని గ్రహించి నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును కాక అని ఆమెతో బెత్లెహేమునకు ప్రయాణమయ్యెను. నయోమి బెత్లెహేములో ప్రవేశించిన వెంటనే ఆ ఊరి వారందరూ గుంపుగా కూడి వచ్చి ఈమె నయోమి కదా అనిరి. అప్పుడు నయోమి దీనముగా, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను, కనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాచేసెను అని ఒప్పుకొనెను. నయోమి యవ్వన కాలంలో విధవగా మారిన తన కోడలైన రూతును కుమార్తెగా భావించి ప్రేమించి సమీప బంధువైన బోయాజుతో వివాహము జరుగునట్లు చేసెను. రూతు బోయాజునందు కనిన ఓబేదును నయోమి ఎత్తుకొని ఆ బిడ్డకు దాదిగా ఉండెను. ఎండిపోయి మోడుగా మిగిలిన తన జీవితానికి, తన వంశానికి మళ్ళీ చిగురు పుట్టెనని సంతోషించెను. తనను ప్రేమించిన 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న కోడలియందు, ఆమె కుమారునియందు నయోమి తన ముసలితనములో ఆనందించుచు తన పచ్చదనాన్ని తిరిగి పొందెను.